టీవీకే జోసెఫ్ విజయ్ ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఆ ఘటన తర్వాత ఎవరిని పరామర్శించకుండా అసలు ఏం చేయకుండా ఉండి ఏమనంటే టీవీకే చీఫ్ వాళ్ళు ఏమనంటారు, టీవీకే పార్టీ వాళ్ళంటే మా చీఫ్ కొంచెం భయాందోళనలు ఉన్నారు, ఆయన మంత్రముగ్ధుడు అయిపోయాడు, సడన్గా షాక్లో ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక రాజకీయ పార్టీని నడిపేంత స్థాయి లేనప్పుడు ఎందుకు ఇలాంటి రోడ్ షోలు పెట్టాలా, ఈ పార్టీలు పెట్టుకొని ఎందుకు ప్రజల ప్రాణాలు తీయాలని హైకోర్టు మొట్టికాయలు వేసింది టీవీకే పార్టీ చీఫ్ విజయ్. మదురైకి సంబంధించినటువంటి కోర్టు ఏం చెప్తా ఉన్నది అంటే, రాజకీయాలకు పనికిరాడు, నీ దుకాణం బంద్ చేసుకొని పోయిగా సినిమాలు చేసుకో, సినిమాలలో ఉద్ధరించినంత ఈడ కాదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకవైపు కోలీవుడ్ సంబంధించినటువంటి ఏదైనా ఏమి జరిగినా వాళ్ళ భాష మీద కానీ వాళ్ళ హీరోల మీద కానీ వాళ్ళ అస్తిత్వం మీద కొట్టాలని చూస్తే అందరూ ఏకమైనటువంటి సమయంలో ఇప్పుడు కోలీవుడ్ కూడా విజయ్కి సపోర్ట్ చేస్తలేదు. దీంట్లో కమల్ హాసన్ గారి కుమార్తె శృతి హాసన్ హాట్ కామెంట్ చేసింది, విజయ్ యొక్క జోకర్ అని చెప్పేసి హాట్ కామెంట్స్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టి డిలీట్ చేసినట్టు, స్టోరీ పెట్టి డిలీట్ చేసినటువంటి పరిస్థితి.